వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. సబ్స్క్రైబ్ చేయండి. సంపద అంటే మనం ఎక్కువగా డబ్బునే అనుకుంటాం, కానీ నిజమైన సంపద అంటే ఏమిటి? శాంతి, ఆరోగ్యం, ఆనందం, కుటుంబ సౌఖ్యం, ఇవన్నీ కలిసే నిజమైన లక్ష్మి. అలాంటి లక్ష్మీదేవి ఎలా అవతరించిందో తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. వారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు ఆయన క్షీరసాగరాన్ని మందించమని సూచించారు. దేవతలు మరియు అసురులు కలిసి మందర పర్వతాన్ని మదన దండగా, వాసుకి నాగుని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మందించడం ప్రారంభించారు. ఆ మదనం చాలా కాలం సాగింది. మొదటి విషం బయటకు వచ్చింది. తర్వాత ఒక్కొక్కటిగా అమూల్యమైన రత్నాలు వెలువడ్డాయి. చివరగా కమలంపై ప్రకాశిస్తూ చిరునవ్వుతో వెలిగిన దేవి ప్రత్యక్షమయ్యారు. ఆమె లక్ష్మీదేవి. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనం ఏదైనా మంచి సాధించాలంటే ముందుగా కష్టాలు ఎదురవుతాయి. మొదట విషం లాంటి సమస్యలు వస్తాయి. కానీ సహనం వదలకుండా ప్రయత్నిస్తే తర్వాత రత్నాలు వస్తాయి. లక్ష్మి అనేది పరిశుభ్రత, క్రమశిక్షణ, సద్గుణాలు ఉన్న చోట నిలుస్తుంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచడం, మనసులో కృతజ్ఞత కలిగి ఉండడం, మాటల్లో మాధుర్యం కలిగి ఉండటం, ఇవే నిజమైన లక్ష్మి ఆహ్వానం. ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ప్రశాంతంగా జపించండి. కోరికల కోసం కాదు, మనశ్శాంతి కోసం. సంపద కోసం మాత్రమే కాదు, సద్గుణాల కోసం ప్రార్థిద్దాం. మన హృదయం పవిత్రంగా ఉంటే లక్ష్మి అనేది మన జీవితంలో శాంతిగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని టైప్ చేయండి.